నిన్న జగన్మోహన్ రెడ్డి ఒంగోలు కార్యకర్తలతో ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో బాలకృష్ణ గారిని తీసుకొచ్చి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం మొదలు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, నాకు 100 కోట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు, అలాంటి స్థితిలో కూడా నేను నడిపాను, నాకంటే గొప్పవాడు ఇంకొకడు లేడు. ఇతను కోవిడ్ టైంలో నేను రాష్ట్రాన్ని అక్కడ ఏం చెప్పాడంటే వైద్యపరంగా ట్రీట్మెంట్ పరంగా అంట, వైద్యమే ట్రీట్మెంట్ కదా నువ్వు నీ ఇంగ్లీషు తెలుగు 2 ఏళ్ల పాటు కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి అంట, ఎడిటర్ మీకు దొరికితే ఖచ్చితంగా వేయండి, దీంట్లో పారాసెటమాల్ జల్లితే చాలు, బ్లీచింగ్ పౌడర్ జల్లితే చాలు అని చెప్పిన అపర మేధావి నీ పారాసెటమాల్ ఖర్చు ఎంత ఏదో తెలీదా? మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని పిచ్చోడిని చేసి అతను ఆత్మహత్య చేసుకోవడం చిత్రీకరించి నువ్వు కోవిడ్ గురించి మాట్లాడావంటే ఇది పెద్ద చెంపదెబ్బ నీకు. గుర్తుపెట్టుకో జగన్, ఇది కేవలం 60 ఏళ్ల పైచిలుకున్న వాళ్ళు, ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్, ఆస్తమా, ఇటువంటి బేసికలీ పరిస్థితులు బాగోలేని వ్యక్తుల మీద వైరస్ అన్నది వస్తే అటువంటి పరిస్థితుల్లో ఇది ఒక హానికరమైన వ్యాధి కింద మనం పరిగణించవచ్చు. ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్. ఆ మెడికేషన్ కూడా పారాసెటమాల్. వాళ్ళు ఎవరు నన్ను ఏం చేశారంటే అట్లా తెలిసినారు కదా, ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాడు ఎమ్మెల్యే అక్కడ వాడు ఏం చేశారు